Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, మన ప్రీవియస్ క్లాస్లో పార్లమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ ద థర్డ్ చాప్టర్ ఆఫ్ 8th క్లాస్ పొలిటికల్ సైన్స్. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ న్యూ చాప్టర్ దట్ ఈస్ జుడిషియరీ. ఓకే ఫ్రెండ్స్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఫీచర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఫెడరల్ స్ట్రక్చర్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, సెక్యులరిజం, దీస్ ఆల్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అమాంగ్ దట్ మనం ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో, దట్ ఈస్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ జుడిషియరీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ itself. It is a important feature of Indian Constitution. Okay friends, what is our chapter? Judiciary. This is our chapter, Judiciary. This is a fourth chapter of 8th class Political Science. Okay friends, ఈ లెక్చర్ చాలా షార్ట్గా ఉండబోతుంది. This is going to be the introductory lecture of this chapter. Okay? Okay. What is judiciary? అసలు జ్యుడిషియరీ అంటే ఏంటి? ఇప్పుడు మన ఏరియాస్లో, మన ఇళ్ళ దగ్గర, మన విలేజెస్లో ఎవరైనా ఒక పర్సన్ని మర్డర్ చేస్తే, లేదా రేప్ చేస్తే, లేదా డౌరీ రిలేటెడ్ కేసెస్ ఏమైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంది? పోలీస్ స్టేషన్ కన్నా వెళ్తారు, లేదా కోర్టు కన్నా వెళ్తారు. ఒకవేళ అది క్రిమినల్ కేసు అయితే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఒకవేళ అది సివిల్ కేసు అయితే ఫస్ట్ కోర్టుకి వెళ్తారు. ఇక్కడ కోర్టు ఉందిగా, కోర్ట్, దట్ ఈస్ వాట్ జుడిషియరీ మీన్స్. ఓకేనా? వాట్ ఈస్ జుడిషియరీ? ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. అర్థమైందా? మన ఏరియాస్లో ఏదైనా గొడవ జరిగితే ఐదర్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్తారు, కోర్టు కన్నా వెళ్తారు. ఆ కోర్టు ఉందిగా, ఆ కోర్టే జుడిషియరీ, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అంటారుగా, దట్ ఈస్ వాట్ జుడిషియరీ మీన్స్. ఓకే, ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. మనం న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం, సుప్రీం కోర్ట్ అని, హైకోర్ట్ అని, డిస్ట్రిక్ట్ కోర్ట్ అని, సబార్డినేట్ కోర్ట్ అని. ఆ కోర్ట్స్ అని ఉన్నాయిగా, దట్ ఈస్ వాట్ జుడిషియరీ మీన్స్. దట్ ఈస్ వాట్ జుడిషియరీ మీన్స్. ఓకే, యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్, మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, separation of powers. Not the separation of powers, it is a three organs of government. Okay, three organs of government. Three organs of government. ఏంటవి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ judiciary. ఓకేనా? దీస్ ఆర్ ద త్రీ ఆర్గన్స్ ఆఫ్ అవర్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. లెజిస్లేచర్ ఏం చేస్తుంది? ఒక లాని తయారు చేస్తుంది. ఓకే, పార్లమెంట్ ఈజ్ ద లెజిస్లేచర్. ఓకేనా? పార్లమెంట్లో ఎవరు ఉంటారు? ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి లాని తయారు చేస్తారు. ఓకేనా? ఆ తయారైన లాని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ లాలో, వీళ్ళు తయారు చేసిన లాలో, లేదా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్న లాలో, ఆ చట్టంలో ఏదైనా వయలేట్, మన ప్రజల రైట్స్ని వయలేట్ చేసేది ఏమైనా ఉంటే ఆ చట్టాన్ని జుడిషియరీ ఇంప్లిమెంట్ కానివ్వదు. అర్థమైందా? ఆ లా ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్ వర్క్స్కి దారి తీస్తుందా లేదా, ఎవరి రైట్స్నైనా వయలేట్ చేస్తుందా లేదా అని చూసేది జుడిషియరీ. ఓకేనా? జుడిషియరీ. ఓకే ఓకే జుడిషియరీ ఏం చేస్తుంది అంటే ఒక త్రీ మెయిన్ ఇంపార్టెంట్ పనులు చేస్తుంది. త్రీ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే dispute resolution. డిస్ప్యూట్ రిజల్యూషన్ 3 ఇంపార్టెంట్ పనులు చేస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ డిస్ప్యూట్ రిజల్యూషన్.
సెకండ్ వన్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ. సెకండ్ వన్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ. థర్డ్ వన్ ఏంటి? అప్హోల్డింగ్ లా అండ్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? These are the three important works of judiciary. Dispute resolution, judicial review, and upholding law and enforcing fundamental rights. Okay. Dispute resolution ante enti? What is dispute resolution? Dispute resolution is nothing but resolving the disputes. గొడవలను తక్కువ చేయడం, ఏదైనా ఫైట్ జరిగితే వాళ్ళలో పనిష్ చేయడం. ఎవరైతే ఫస్ట్ గొడవ పెట్టుకున్నది ఎవరైతే ఉంటారో అతన్ని పనిష్ చేయడం. ఇప్పుడు రెండు స్టేట్ గవర్నమెంట్స్కి గొడవలు జరుగుతాయి, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి గొడవ జరుగుతుంది, ఒక సిటిజన్కి స్టేట్ గవర్నమెంట్కి గొడవ జరుగుతుంది. ఈ గొడవలన్నింటినీ రిజాల్వ్ చేసేది జ్యుడిషియరీ. ఓకేనా? ఎలాంటి టైప్ ఆఫ్ గొడవ అయినా, ఎలాంటి టైప్ ఆఫ్ డిస్ప్యూట్ అయినా వాటిని రిజాల్వ్ చేసేది జ్యుడిషియరీ. ఓకేనా? సిటిజన్కి స్టేట్ గవర్నమెంట్కి అండ్ రెండు స్టేట్ గవర్నమెంట్స్కి లేదా మోర్ దెన్ 2 స్టేట్ గవర్నమెంట్స్, మోర్ దెన్ 2 స్టేట్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సెంటర్కి, సిటిజన్కి స్టేట్ గవర్నమెంట్కి గొడవ జరిగినప్పుడు లేదా రెండు స్టేట్స్కి లేదా రెండింటికంటే ఎక్కువ స్టేట్స్కి గొడవ జరిగినప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి గొడవ జరిగినప్పుడు వీటిని, ఈ గొడవలను రిజాల్వ్ చేసేది జ్యుడిషియరీ. నీకు నాకు మన ఇద్దరికి గొడవ జరిగినా కానీ రిజాల్వ్ చేసేది జ్యుడిషియరీ. ఓకేనా? మన ఊర్లలో గొడవలు జరిగినా రిజాల్వ్ చేసేది జ్యుడిషియరీ. స్టేట్ గవర్నమెంట్స్కి గొడవ జరిగినా రిజాల్వ్ చేసేది జ్యుడిషియరీ. స్టేట్ గవర్నమెంట్కి సిటిజన్కి గొడవ జరిగినా రిజాల్వ్ చేసేది జ్యుడిషియరీ. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి గొడవలు జరిగినా రిజాల్వ్ చేసేది జ్యుడిషియరీ. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాస్క్ ఆఫ్ జ్యుడిషియరీ, డిస్ప్యూట్ రిజాల్యూషన్. What is that? Dispute resolution. Okay friends, note it down. Okay friends, next task ఏంది? జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? ఇప్పుడు లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ అనుకోండి లేదా స్టేట్ అసెంబ్లీ అనుకోండి. లెజిస్లేచర్ ఒక లాని పాస్ చేయబోతుంది. ఓకేనా? లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిపోయింది, బిల్ లా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఈ లాని ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయబోతుంది, ఇంకా చేయలేదు. అయితే ఈ లాలో కొన్ని థింగ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వయలేట్స్ సిటిజన్స్ రైట్స్. అర్థమైందా? మన హక్కులను వయలేట్ చేసే థింగ్స్ ఆ లాలో ఉన్నాయి. ఆ చట్టంలో మన హక్కులను వయలేట్ చేసే థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక లాని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆ లాలో ఏముందంటే స్పెషల్ ప్రివిలైజ్డ్ స్కూల్స్ ఫర్ రిచ్ కిడ్స్. ఎగ్జాంపుల్, ఇది ఇంకా ఇలాంటి జరగలేవు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్పెషల్ ప్రివిలైజ్డ్ స్కూల్స్ ఫర్ రిచ్ కిడ్స్. ఓకేనా? ఒక లాని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. దాంట్లో ఏముందంటే రిచ్ కిడ్స్కి స్పెషల్ ప్రివిలైజ్డ్ స్కూల్స్ ఉన్నాయి.
వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే రిచ్ పీపుల్కి అండ్ పూర్ పీపుల్కి మధ్యలో డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. అంతేగా ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ. సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. వాళ్ళు ఏ లాని తీసుకొచ్చినా కానీ అది ఇన్ఈక్వాలిటీని రిప్రజెంట్ చేయొద్దు. దట్ షుడ్ రిప్రజెంట్ ద ఈక్వాలిటీ అమాంగ్ ద పీపుల్. కానీ ఈ లాలో ఏముంది? స్పెషల్ ప్రివిలేజ్ స్కూల్స్ ఫర్ ఓన్లీ రిచ్ కిడ్స్, నాట్ ఫర్ ఆల్ కిడ్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రిచ్ కిడ్స్. సో హియర్ ఇన్ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. హియర్ ఇట్ వయలేట్స్ ద రైట్స్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ రిచ్. ఓకేనా? ఈ లా ఏం చేస్తుంది? ఇట్ వయలేట్స్ ద రైట్స్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ రిచ్. సో అప్పుడు జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే ఈ లాని స్ట్రైక్ డౌన్ చేస్తుంది, ఇంప్లిమెంట్ కానివ్వదు. ఓకేనా? జ్యుడిషియరీ ఏం చేస్తుంది? స్ట్రైక్ డౌన్ ద లా. ఎందుకంటే దీంట్లో అన్కాన్స్టిట్యూషనల్ వర్క్స్ అవుతున్నాయి. ఇట్ వయలేట్స్ ద సిటిజన్స్ రైట్స్. సో దాన్ని ఇంప్లిమెంట్ కానివ్వదు. దీన్నే ఏమంటామంటే మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఓకేనా? జ్యుడిషియరీ స్ట్రైక్ డౌన్ ద లా విచ్ వయలేట్స్ ద సిటిజన్స్ రైట్స్. ఎలా అయితే సిటిజన్స్ రైట్స్ని వయలేట్ చేస్తుందో ఆ లాని జ్యుడిషియరీ ఇంప్లిమెంట్ కానివ్వదు. దట్ ఈస్ వాట్ జ్యుడిషియల్ రివ్యూ మీన్స్. ఓకేనా? ఇట్ డిటర్మైన్స్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లెజిస్లేషన్. ఓకేనా? ఈ లెజిస్లేచర్ లాని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది కాన్స్టిట్యూషనల్గా ఉందా లేదా అన్కాన్స్టిట్యూషనల్గా ఉందా అనేది డిటర్మైన్ చేస్తుంది ఎవరు? జ్యుడిషియరీ. ఓకేనా? అన్కాన్స్టిట్యూషనల్గా ఉంటే దాన్ని స్ట్రైక్ డౌన్ చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ కానివ్వదు. ఒకవేళ కాన్స్టిట్యూషనల్గా ఉంటే ఇంప్లిమెంట్ చేయనిస్తుంది. కాన్స్టిట్యూషనల్ అంటే ఏంటి? విచ్ డు నాట్ వయలేట్ ద సిటిజన్స్ రైట్స్. అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఏంటి? విచ్ వయలేట్స్ ద సిటిజన్స్ రైట్స్. ఓకేనా? ఈ కేసులో ఏమైంది? ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. దిస్ లా ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే ఇట్ వయలేట్స్ ద సిటిజన్స్ రైట్స్. ఓకేనా? జ్యుడిషియల్ రివ్యూ మీన్స్ వాట్? ఓకే, జ్యుడిషియరీ determines constitutional validity of legislation and work of or actions of executive. అర్థమైందా? ఆ లా అన్కాన్స్టిట్యూషనల్గా ఉంటే దాన్ని స్ట్రైక్ డౌన్ చేస్తుంది జ్యుడిషియరీ, డైరెక్ట్గా స్ట్రైక్ డౌన్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ జ్యుడిషియల్ రివ్యూ మీన్స్. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాస్క్స్ ఆఫ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ వన్ ఏంటంటే అప్హోల్డింగ్ ద లా అండ్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్. దాని అర్థం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినప్పుడు, ఫండమెంటల్ రైట్స్, ఎఫ్ఆర్ అంటే ఫండమెంటల్ రైట్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు we can approach కోర్ట్. ఓకేనా? we can approach కోర్ట్. అర్థమైందా? ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ. మనం ఎక్కడైనా తిరగవచ్చు, ఇండియాలో ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడైనా సెటిల్ కావచ్చు. అండ్ వీ కెన్ చూజ్ ఎనీ ఆక్యుపేషన్, ప్రొఫెషన్ దట్ వీ వాంట్. అండ్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎనీ టైప్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, ఇది మన ఫండమెంటల్ రైట్. అయితే నేను ఒక ఊరికి వెళ్ళిన, ఆ పబ్లిక్ ఏరియాలోనే తిరుగుతున్నా, అక్కడ పోలీస్ వచ్చి ఏం చేసిండు అంటే నన్ను కొట్టిండు. ఎందుకు? నువ్వు ఈ పబ్లిక్ ఏరియాలో ఎందుకు తిరుగుతున్నావు అని కొట్టిండు. కానీ నాకు తెలుసు ఐ హ్యావ్ రైట్ టు ఫ్రీడమ్, ఐ కెన్ మూవ్ ఫ్రీలీ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. సో అక్కడ ఏమైంది? నా ఫండమెంటల్ రైట్ వయలేట్ అయింది. ఆ టైంలో నేను ఏం చేస్తా? నేను డైరెక్ట్గా కోర్ట్ని అప్రోచ్ అవుతా.
నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది, సో ప్రొవైడ్ సమ్ జస్టిస్ టు మీ. ఓకే, దిస్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ది టాస్క్ ఆఫ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఏం చేస్తుంది, మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది, సో ఎవరైతే వైలేట్ చేసిర్రో అతన్ని పనిష్ చేస్తుంది జ్యుడిషియరీ. అర్థమైందా? మన ఫండమెంటల్ రైట్ ఎవరైతే వైలేట్ చేసిర్రో అతన్ని పనిష్ చేస్తుంది. ఓకే, దీన్ని ఏమంటాం మనం, అప్హోల్డింగ్ లా అండ్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్. ఎఫ్ఆర్ అంటే ఫండమెంటల్ రైట్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టాస్క్స్ ఆఫ్ జ్యుడిషియరీ. క్లాస్ ఇక్కడితో అయిపోయింది. లెట్స్ రివైజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ క్లాస్. ఓకే, అవర్ చాప్టర్ ఈస్ judiciary. What is judiciary? It is a system of courts in our country, and the works of judiciary are categorized into 3 types. Okay, first one is dispute resolution. Okay, judiciary resolves the disputes between the citizens and the state government, between the state government and the central government, and between the state governments, more than 2 state governments. And the second one is upholding the law and enforcing the fundamental rights. Okay, when our fundamental rights get violated, fundamental rights get violated, we can approach court, and court will enforce, court will restore our fundamental rights, and it punishes the people who violates our fundamental rights. And third one is judicial review. What does it means? Judicial review, when the judiciary feels the law which is going to be implemented by the government, it is unconstitutional, then judiciary will strike down the law and it stops the law from implementing. Okay na? Okay friends, this is all about today's class, and in our next class we are going to discuss briefly about judiciary. Thank you friends.